హాయ్ ఫ్రెండ్స్. డి ఫర్ డిప్లొమా ఛానల్ స్వాగతం. ఈరోజు మనము డిఫరెన్షియేషన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం డిఫరెన్షియేట్ సైన్ ఎక్స్ పవర్ 8 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే. ఈ సైన్ ఎక్స్ పవర్ 8ని మనం వై అనుకుందాం. వై ఈక్వల్ టు సైన్ ఎక్స్ పవర్ 8. మనం ఇప్పుడు దీని చేయాలి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే ఏమైంది మనకి డి బై డిఎక్స్ ఆఫ్ వై ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ పవర్ 8 అండి. ఇదేమో మనకి డివై బై డిఎక్స్. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ డెరివేటివ్ మనకి కాస్ ఎక్స్ పవర్ 8. ఇప్పుడు మనం ఈ ఎక్స్ పవర్ 8ని డెరివేట్ చేయాలి. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 8 దట్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ పవర్ 8. ఓకే. దీని ఫార్మ్ ఏంది? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఏంది? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అంటే ఇక్కడ ఎన్ అంత ఎంత ఉంది? 8 ఉంది. అంటే 8 ఇంటూ ఎక్స్ పవర్ 8 మైనస్ 1 దట్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ పవర్ 8 ఇంటూ 8 ఇంటూ ఎక్స్ పవర్ 8 మైనస్ 1 ఎంత? 7. ఓకే. ఇప్పుడు మనకేమవుతుంది? డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 8 ఎక్స్ పవర్ 7 ఇంటూ కాస్ ఎక్స్ పవర్ 8 అండి. ఓకే. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం డిఫరెన్షియేట్ ఎక్స్ పవర్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ అనుకోండి. ఇట్లా పవర్స్ ఉన్నప్పుడు మనం లాగ్ తీసుకోవాలి టూ సైడ్స్. లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ అండి. ఓకే. ఈ లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ మనం ఏం రాయొచ్చు? ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ అని రాయొచ్చు కదా. ఓకే. ఇక్కడ మనకి ఏమైంది? లాగ్ వై. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే మనకి ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్. ఓకే. నా డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ వై అనేది 1 బై వై ఇంటూ డివై బై డిఎక్స్ అండి. డి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 1 బై ఎక్స్గా. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ వై అనేది 1 బై వై. మళ్ళీ వై డెరివేటివ్ అనేది డివై బై డిఎక్స్ దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏంది? యూవీ ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ యూవీ. ఫస్ట్ ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూవీ ఈక్వల్ టు ఫస్ట్ ఈ టర్మ్ రాయండి. ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అండి. ఫస్ట్ టర్మ్ అంతే అండి డెరివేటివ్ ఆఫ్ సెకండ్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్. నౌ 1 బై వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ లాగ్ ఎక్స్ ఫార్మ్ ఏంది? 1 బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఎంత? 1. ఈ ఎక్స్ క్యాన్సిల్ కదా. ఓకే. మనకేమవుతుంది ఇప్పుడు? డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఈ వై అటు పోతే ఏమైందండి? వై ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఓకే. మరి వై అంటే ఏంది? ఎక్స్ పవర్ ఎక్స్. అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఫైండ్ డివై బై డిఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80² వై ఈజ్ ఈక్వల్ టు 280. ఓకే. మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? 80². ఓకే. దీన్ని చేయాలి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి. ఎందుకు? వేరియబుల్ ఇక్కడే ఉంది, టీ ఉంది. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ అంటే ఏమైంది మనకి? డి బై డిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటీ ఆఫ్ ఏ టీ స్క్వేర్. ఓకే. ఇక్కడ మనకి ఏంటి? డిఎక్స్ బై డిటీ ఈక్వల్ టు ఇక్కడ ఏ టర్మ్ ఏంటి? కాన్స్టెంట్. అంటే ఏ ఇంటూ డి బై డిటీ ఆఫ్ టీ స్క్వేర్. ఓకే. దట్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ స్క్వేర్ అంటే ఏంటి? 2 ఇంటూ టీ పవర్ 2 మైనస్ 1. దీని ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే. అంటే 2 ఇంటూ టీ పవర్ 2 మైనస్ 1. నౌ డిఎక్స్ బై డిటీ ఈక్వల్ టు 2a టీ పవర్ 2 మైనస్ 1 టీ కదా, 280 కదా. నౌ నెక్స్ట్ వై ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? వై ఈక్వల్ టు 280 ఇచ్చారు. వై ఈజ్ ఈక్వల్ టు 280. ఇప్పుడు దీన్ని కూడా చేయాలి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. అప్పుడు మనకి డి బై డిటీ ఆఫ్ వై ఈక్వల్ టు డి బై డిటీ ఆఫ్ 280
2at అండి. నౌ dy/dt ఈక్వల్ టు ఇక్కడ 2 ఏంది కాన్స్టెంట్ 2a ఇంటూ dy/dt ఆఫ్ t అండి. నౌ dy/dt ఈక్వల్ ఏంది dy/dt ఈక్వల్ టు 2a ఇంటూ t డౌట్ ఎంత 1. ఓకే, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, అండ్ dx/dt మనం అనుకుందాం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు మనం 2/1 చేయాలి 2/1. ఓకే, సెకండ్ ఈక్వేషన్ మనకి dy/dt ఓకే బై ఇప్పుడు dy/dt మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది 2a. ఓకే, ఇక్కడ మనం చేయాలి dx/dt కనుక 2at dx/dt ఈక్వల్ టు 2at. ఓకే, నో dt క్యాన్సిల్ 2a క్యాన్సిల్ మనకేం మిగులుతుంది dy/dx ఈక్వల్ టు 1/t మిగులుతుంది. ఇది వాడు అడిగింది dy/dx ఎంత అని అడిగాడు. dy/dx ఈక్వల్ టు 1/t. నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం, డిఫరెన్షియేట్ cos ఇన్వర్స్ ఆఫ్ 4x³ - 3x విత్ రెస్పెక్ట్ టు sin ఇన్వర్స్ x. ఇప్పుడు దీన్ని y అనుకోండి, y ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 4x³ - 3x. ఇప్పుడు x ఈక్వల్ టు cos θ తీసుకుందాం. x ఈక్వల్ టు cos θ తీసుకుందాం. మరి θ ఈక్వల్ టు ఏమైంది అంటే ఈ x ఇటు వస్తే ఏమైంది θ ఈక్వల్ టు cos ఇన్వర్స్ x అయింది. ఓకే, ఇప్పుడు ఇది x ప్లస్లో cos θ అండ్ ఏమైంది చూద్దాం. y ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 4 ఇంటూ cos³ θ మైనస్ 3 cos θ. అంటే x ప్లస్లో cos రాయండి అంటే ఏమైంది 4 ఇంటూ cos³ θ మైనస్ 3 cos θ. నా y ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ ఇదేమైంది cos 3θ అయింది. ఇది cos 3θ ఫార్ములా అండి. cos 3θ ఈక్వల్ టు 4 cos³ θ మైనస్ 3 cos θ. నా y ఈక్వల్ టు ఏమిటి ఈ cos ఇన్వర్స్ cos క్యాన్సిల్ 3θ. ఓకే, నా y ఈక్వల్ టు 3 ఇంటూ θ అంటే ఎంత cos ఇన్వర్స్ x 3 cos ఇన్వర్స్ x. ఇప్పుడు దీన్ని డెరివేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. నౌ dy/dx ఈక్వల్ టు dy/dx ఆఫ్ 3 ఇంటూ cos ఇన్వర్స్ x అండి. నౌ 3 కాన్స్టెంట్ కదా అంటే dy/dx ఈక్వల్ టు 3 ఇంటూ dy/dx ఆఫ్ cos ఇన్వర్స్ x. ఓకే, నా 3 ఇంటూ cos ఇన్వర్స్ డెరివేట్ అయింది dy/dx cos ఇన్వర్స్ x అంటే -1/√1 మైనస్ x² అండి. 3 ఇంటూ మైనస్ అన్నది -3/√1 మైనస్ x². ఇంకో టర్మ్ ఏమి ఇచ్చారు మనకి విత్ రెస్పెక్ట్ టు sin ఇన్వర్స్ x అండు. దీన్ని z అనుకుందాం. z ఈక్వల్ టు sin ఇన్వర్స్ x. z ఈక్వల్ టు sin ఇన్వర్స్ x. దీన్ని విత్ రెస్పెక్ట్ టు x డెరివేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అంటే మనకి అంతే dy/dx ఆఫ్ z ఈక్వల్ టు dy/dx ఆఫ్ sin ఇన్వర్స్ x అండి. ఓకే, ఇదేమైంది మనకి dz/dx ఈజ్ ఈక్వల్ టు dy/dx ఆఫ్ sin ఇన్వర్స్ x అంటే 1/√1 మైనస్ x² అండి. దీన్ని ఈక్వేషన్ 2 అనుకో. dy/dx ఇది దెన్ ఈక్వల్ టు dy/dx ఇది 1 అనుకో. 1/2 చేద్దాం 1/2 అండి. ఓకే, 1 ఇక్కడ మనకి dy/dx బై ఇక్కడ మనకి dz/dx. ఓకే, దట్ ఈక్వల్ టు -3/√1 మైనస్ x² కదా. dy/dx ఈక్వల్ టు -3/√1 మైనస్ x². dz/dx 1/√1 మైనస్ x². ఇది క్యాన్సిల్ కదా. √1 మైనస్ x ఇక్కడ డినామినేటర్ ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్ ఉంది. ఇక్కడ dx క్యాన్సిల్ మనకేం మిగులుతుంది dy/dz ఈజ్ ఈక్వల్ టు -3. దీని మీనింగ్ ఏంటంటే డెరివేటివ్ ఆఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ 4x³ - 3x విత్ రెస్పెక్ట్ టు sin x ఈజ్ -3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.